డాక్టర్ ప్రణీత గారు మీకేమవుతారు? వాళ్ళ వదిననండి నేను. వాళ్ళ వదిన. ఓకే. ఏంటి వేధింపులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? అంటే ఎప్పటి నుంచి ఇవి నడుస్తుంది? మీరు ఎప్పుడన్నా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారా? అంటే ఎన్ని వేధింపులు కంప్లైంట్స్ ఇస్తున్నారని? ఉన్నాయో కావాలంటే పోలీసోళ్ళని అడగండి. వాళ్ళే చెప్తారు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయనేసి. హ్మ్. అన్నిటికన్నా ఉన్నాయి. ఎఫ్ఐఆర్‌లు చేసిర్రు. కానీ ఇంతవరకు చార్జ్ షీట్ చేయలేదు. ఏం చేయలేదు. హ్మ్. గత 3 మంత్స్ నుంచి నడుస్తూనే ఉన్నాయి ఇవి. హ్మ్. పోలీసోళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. హ్మ్. మీరు ఇన్సిడెంట్ అయిన వీడియోలు అన్ని చూస్తూనే ఉన్నారు కదా! హ్మ్. మాకు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు వాళ్ళకి? అంటే ఈ వేధింపులు ఎందుకు చేస్తున్నారు? ఇంత టార్చర్ పెట్టడానికి కారణం ఏంటి అసలు? ఏంటి ఆయన ఆమంటే ప్రాబ్లమ్ ఇష్టం ఏంటి? లేదు, వద్దు నాకు అనేసి అన్నాడు. లాస్ట్ ఇయర్‌లో సెప్టెంబర్‌లో కూర్చొని మాట్లాడుకున్నాం అందరం. హ్మ్. కలిసుంటా అని చెప్పిండు. హ్మ్. అయిపోయింది. దసరా పండుగ తర్వాత మాట్లాడదాము అనేసి అన్నాడు. ఫోన్‌లు చేస్తుంటే నంబర్‌లు బ్లాక్ చేసి పెట్టిర్రు. కొత్త నంబర్‌లు చేస్తుంటే ఎత్తట్లేరు. హ్మ్. డైరెక్ట్ ఒక 10 డేస్ తర్వాత ఇంక డైరెక్ట్ డివోర్స్ నోటీస్ పంపించారు. హ్మ్. మరి డివోర్స్ నోటీస్ ఎందుకు పంపించిండు? ఆ రోజు అందరి ముంగట కలిసి ఉంటా అని చెప్పిన తర్వాత ఈ హ్మ్. అమ్మాయి ఇప్పుడు ప్రెజెంట్ కూడా నాకు ఆయననే కావాలి అనేసి అంటుంది. ఓహ్! ఏమనంటే ఆస్తి కోసం చేస్తుంది అనేసి. ఏం చేసుకుంటారండి ఆస్తి? మొగుడే లేనప్పుడు ఆస్తి ఏం చేసుకోవడానికి ఇంకా? అవును. ఆ! ఎందుకు అబద్ధాలు చెప్పాలి నేను ఆడ కూర్చొని? ఇప్పుడు మీ వాళ్ళు కూడా కాల్ చేశారు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు. మరి మాట్లాడాలనుకున్నాడు న్యాయంగానే ఉన్నాడు కదా! మరి మాట్లాడొచ్చు కదా ఆయన. హ్మ్. ఎందుకట్లా అబద్ధాలు చెప్పడం మా పైన? మాకు పోలీసోళ్ళ దగ్గర నుంచి ఎటువంటి న్యాయం జరగట్లేదు. హ్మ్. వాళ్ళే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. మేము పోయి మాట్లాడడానికి ఈ అమ్మాయిని కాపాడుకోవడానికెళ్తే రివర్స్‌లో మా మీద కేసు పెడుతున్నారు. ఇప్పుడు చెప్పాలింక మీరు ఎక్కడి వరకు తీసుకెళ్తారో మీరే చూడండి మాకు ఏం చేస్తారో. సో ఇప్పుడు ఆమె అంత వద్దంటు ఎంత తిడతదంటే అంత ఘోరంగా తిడతది. హ్మ్. అని చెప్పుకోలేము అట్లాంటి వాటర్ కట్ చేస్తది. వాటర్ పట్టుకోవద్దు. వాటర్ లేకుండా ఎట్లా ఉండాలంటే స్నానాలు చేయాలి అన్న వాటర్ లేనిదే పని లేదు. హ్మ్. వంట చేసుకోవాలి అంటే నీళ్ళే కావాలి. హ్మ్. స్నానాలకి వాటర్ కావాలి. ఆ అమ్మాయి డాక్టర్. పొద్దున పోతే సాయంత్రం వస్తది. అవును. కంపల్సరీ పేషెంట్ దగ్గర ఉంటారు కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ స్నానాలు చేసుకుంటారు. హ్మ్. వాటర్ లేకపోతే 3 డేస్‌కి ఒకసారి స్నానం చేస్తుంది. హ్మ్. ఏమనాలి ఇంక వాళ్ళని? వాళ్ళేమో మంచిగా పట్టుకొని పైన పైన వరకు ఎక్కించుకుంటారు. ట్యాప్ కనెక్షన్ అన్ని తీసేసిర్రు. బయట అమ్మాయి టాయిలెట్ పోస్తే హ్మ్. పిల్లలన్నప్పుడు చిన్న పాప 4 ఇయర్స్ పాప. ఆ అమ్మాయి బయట టాయిలెట్ పోయింది. ఇంగా వాళ్ళ అత్తయ్య తిట్టింది కదండీ! ఎంత గలీజ్‌గా తిట్టిందంటే అంత గలీజ్‌గా తిట్టిందామె. ఆ! హ్మ్. మీ అమ్మమ్మని తాగమను అనేసి అన్నది. హ్మ్. వర్డ్ చెప్పొద్దు గాని అంత గలీజ్‌గా అన్నది. మరి ఆమె తాగుతదంటనా మరి? ఆమె మనవరాలే కదా ఫస్టు. అవును. వీళ్ళకన్నా తర్వాత అయితది. ఫస్ట్ వాళ్ళ కొడుకు రక్తమే కదా! హ్మ్. మరి ఆమె ఎట్లా అంటది? ఎందుకంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి? అది కూడా దాని గురించి అనేసి పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్లి సాయంత్రం ఈవినింగ్ ఎళ్తే హ్మ్. నువ్వు కూడా అనమ్మా అనంటే వాళ్ళకొచ్చినన్ని మాటలు మాకైతే రావు కదా! అవును. నువ్వు లేకపోతే కోర్ట్‌లో యేసుకున్నావు కదా! లా ప్రకారంగా ఎళ్ళు. నువ్వు ఇంట్లో నుంచి ఎళ్ళిపో. నీకంత కష్టమైతే నువ్వు వెళ్ళిపో అనన్నాడు. కష్టమైందనేసి నీ దగ్గరకొచ్చినాం. పోలీసోడే న్యాయం చేయకపోతే ఇంకెక్కడికెళ్ళాలి మేము? హ్మ్. కోర్ట్‌లో చూసుకో అనేసి ఆయనెందుకు చెప్పేది? మాకు తెలీదా? మరి ఆయన ఎందుకున్నాడు? ఆ ప్లేస్‌లో ఎందుకు కూర్చున్నాడు? మాకే ఇట్లాంటివి జరిగిందంటే ఇంక లోకంలో ఎంతమందికి జరుగుతుందో మీరే చూడండిగ. సో ఇప్పుడు వద్దంటున్నాడు. కాకపోతే ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. పెద్దలనే కదా ఒప్పించాడు. అయ్యో! 4 6 ఇయర్స్ లవ్ అండి. హ్మ్. ఇప్పుడు ఆయనకిష్టం లేదంట. మరి పిల్లని కనక ముందుకి ఆయనకెక్కడ పోయింది తెలివి? అవును. పిల్ల పుట్టిన తర్వాత సోయొచ్చిందా ఆయనకి? హ్మ్. మరి అప్పుడే చెప్తే అయిపోతుండే నువ్వంటే నాకిష్టం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అనేసి. హ్మ్. ఇప్పుడు గుర్తుకొస్తుందా నువ్వంటే నాకిష్టం లేదు అనేసి. ఎందుకట్లా? దేనికి? ఆయననే చెప్పాలి దానికి సమాధానం. ఎందుకిష్టం లేదు, దేనికిష్టం లేదు అనేసి. హ్మ్. నాకిష్టం లేదనేసి చెప్తున్నాడు అంతే. హ్మ్. ఎందుకిష్టం లేదో మీరు పాయింట్ ఔట్ చేయండి ఫస్టు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆమంటే ఇష్టం లేదు అనేసి. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక ఫేస్ ఉంటది. హ్మ్. పెళ్లి తర్వాత ఒక ఫేసా అండి? అవును. దేనికిట్లా? మీరే కట్నం న్యాయం కోసం కూడా చేయాలి. వేధిస్తున్నారన్నారు. ఆయననే తీసుకున్నాడండి. 50,00,000 ఇచ్చాము. మరి ఓకే. ఇంకేం కావాలనో చెప్పమనండి ఇంగ. కావాలంటే ఇస్తాం మరి. హ్మ్. మనిషిలో కిడ్నీలున్నాయి. కిడ్నీలు అమ్మిస్తాం తలా ఒకటి మరింక. హ్మ్. అంతకు మించి ఇంకేం జేయాలి? పొలాలకు పొలాలు పెట్టినాము. గోల్డ్, ఆడపడుచు కట్నాలు, ఇంట్లోకి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని హ్మ్. పెట్టినాం. ఇక్కడ లక్ష్మీ కన్వెన్షన్‌లో చేసినాం. ఎంత గ్రాండ్‌గా చేసినామో ఆయనకు గూడా తెలుసు. చూడండి ఇంగ మరి. ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారో భర్త అండ్ అత్తమామలు ఎప్పుడైనా వచ్చి ఇంత క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంది చూసే లేదండి. ప్రయత్నం వాళ్ళు చేసారా? రాలేదు. వాళ్ళు చూడట్లేదు కనీసం. ఇంతవరకు రాలేదు ఎవరు. హ్మ్. పోలీసోళ్ళు రాలేదు. ఎవరు రాలేదు. మొన్న రోజు వచ్చిర్రు కానిస్టేబుల్ ఎమ్మెల్సీ తీసుకొని ఎళ్ళిపోయారు అంతే. హ్మ్. ఇంతవరకి పోలీసోళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంది ఆ అమ్మాయి కండిషన్ అని గూడా ఇంతవరకు ఎవరు అడగలేదు. హ్మ్. చూడండి ఇంగ పోలీసోళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అనేసి. అత్తమామన వాళ్ళ డ్యాడీ అంటే ఏమంటారు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆహ్, సీరియస్‌గా ఉన్నాడంట. మరి హ్మ్. ఈ అమ్మాయి కంటే సీరియస్‌గా ఉన్నాడా ఆయన? మొత్తము ఆహ్, ఆహ్, మందు తాగింది గదా! మొత్తం పడి ఇదంతా బర్న్ అయిపోయింది చెస్ట్ పైన మొత్తం. ఆయనకే తెలవాలి అన్ని అబద్ధాలు చెప్పుకోవడం. సో అంటే హాస్పిటల్‌లో సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరండి. హ్మ్. ఎవ్వరు లేరు. హ్మ్. వాళ్ళ అత్తమామ పైన ఉన్నారు. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది ఆ రోజు. ఎవ్వరం లేము ఇంట్లో. హ్మ్. వాళ్ళ మమ్మీ ఆ రోజు ఇంటికెళ్ళింది. హ్మ్. పాపని స్కూల్‌కి పంపించింది. ఈవినింగ్ వస్తా అనేసి ఓకే. ఎళ్ళింది. ఈవినింగ్ వస్తామని అనుకున్న టైంకి ఫోన్ చేసింది ఆ అమ్మాయే.
వీడియో పెట్టింది, ఫోన్ కూడా చేయలేదు, లైవ్ వీడియో పెట్టింది. ఉమ్, పెట్టి చూసుకొని ఇంకా మా అత్తయ్యనే అందరికి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఉమ్, ఇట్లా అనేసి అని అంటే ఇంకా అందరం పక్క పక్కనే ఉంటాం కాబట్టి 10-15 minutes లో వచ్చేసినాం ఇంకా అందరం. ఉమ్, ఆదానికి కూడా మేము రావద్దు వెళ్ళొద్దు, ఆదానికి కూడా మా మీద తప్పుడు కేసులు ఓకే. పోలీసు వాళ్ళు కాపాడడానికి వచ్చినందుకు కాపాడి వచ్చినందుకు తప్పుడు కేసులు మా మీద. ఉమ్, ఇంకా చూడండి ఎక్కడ వాళ్ళు ఏమనాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళని. ఓకే. సో పోలీసు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకు న్యాయంగా వాళ్ళకే ఉన్నారు, మాకైతే మాత్రం ఏ 1% కూడా నమ్మకం లేదు పోలీసుల పైన. ఉమ్, అంత గలీజ్ గా అయిపోయినారు పోలీసు వాళ్ళు అంటేనే. సో ఇప్పుడు పాపని ఎవరు చూసుకుంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు పాప? పాప మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో దగ్గర ఉంటుంది, మా ఉమ్, చిన్న అత్తయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు. ఓకే. ముందు నుంచి అసలు వాళ్ళ ఫాదర్ ఏమైనా కేర్ చేసుకునేవారా పాప గురించి, అసలు పట్టించుకునేవారు ఇక్కడ కాదని ఉండనే ఉండకపోయేది కదండి, ఇంకెక్కడ కేర్ చేసుకుంటారు, ఓకే. సో ఎక్కడ కేర్ వదిలేసి చేసుకుంటారు. వెళ్ళిపోయారు. పాప ఇక్కడ ఇంట్లో ఉంటే వాళ్ళ అత్తయ్య సరిగ్గా చూసుకోరు, ఉమ్, ఇంకా ఊకే ఇబ్బంది పడుతుంటే మా అమ్మ వాళ్ళు నేను వెళ్ళిపోమంటేనే నేను ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అంటే వెళ్ళిపో మరి, నన్ను కూడా వెళ్ళిపోమంటే నేను కూడా వెళ్ళిపోవాలి, నా ఇల్లు కాదు కదా అనేసి అన్నాడు. ఉమ్, మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఇంటికే కదా తీసుకొచ్చింది, మరి అంత మాట ఎట్లా అంటాడండి తను? వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎన్ని రోజులు అని చూసుకుంటారు, చూసుకునేంత వరకు చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక కోడలు ఉంది, ఎన్ని రోజులు అనేసి వాళ్ళ ఇంట్లో ఉంటది ఆ అమ్మాయి అయినా? మరి వాళ్ళ ఆడపడిచి ఉన్నట్టు వీళ్ళ ఇంట్లో ఉండాలి అని అంటే కుదరదు కదా అందరికి. వాళ్ళంటే ఉంచుకుంటున్నారు, వాళ్ళకు ఉందో లేదో మరి. ఉమ్. సో ఇప్పుడు మీరు ప్రణిత విషయంలో ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? మా అమ్మాయి స్టిల్ కూడా హస్బెండే కావాలి అని అనుకుంటుంది, ఉమ్, వాడేమో ఆస్తి కోసము అనేసి అని అంటుంది. ఆస్తి కోసం ఎవరైనా అంత పని చేసుకుంటారా అండి? ఆమె డాక్టరు, ఆమెకి ఎంత తీసుకోవాలో అంత తెలుసు అని అంటే వాడు ఎంత తీసుకోవాలో అంత తెలుసుకొని ఉంటే 72 గంటలు మాకు ఎందుకు టైం ఇస్తారండి డాక్టర్స్? అట్లా ఎట్లా చెప్తాడు? టాబ్లెట్స్ ఎన్ని పిల్స్ వేసుకుంది? 6 పిల్సే వేసుకుంది కదా, ఆమెకు తెలుసు ఎన్ని వేసుకోవాలి అని అంటున్నాడు. ఉమ్. చూసిండు ఆయన వచ్చి? ఎందుకు అబద్ధాలు చెప్పాలి అలా? అంటే సూసైడ్ ప్రయత్నం చేసినా కూడా ఇది కూడా బూటకమే అని అంటున్నారా ఎట్లా బూటకం అండి? మీరు అని చూస్తూనే వాళ్ళు ఉన్నారు, అంటున్నారు? వాళ్ళు చెప్పేంతే చెప్పుకుంటారు. రమ్మనండి, అందుకనే వచ్చి డాక్టర్స్ తోటి మాట్లాడమనండి, ఐసీలో ఉంది, ఐసీలో చూడండి. ఉమ్, అసలు మమ్మల్ని కూడా పంపించట్లేదు తెలుసా అండి, మీరు ఎవద్దు రావకండి అనేసి ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కరిని పంపిస్తున్నారు అంతే, మార్నింగ్ ఈవినింగ్ అంతే. ఉమ్. ఇంకెందుకు అట్లా అబద్ధం చెప్పడం? సత్య మనిషి మీద కూడా ఇప్పుడు కూడా అబద్ధాలేనా? సో ఇప్పుడైతే ఎప్పటి వరకు కోలుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నారు డాక్టర్లు ఏమంటారు? ఏం చెప్పలేదండి, 72 hours అనేసి చెప్తున్నారు, ఇంకా టెస్ట్లు అనేసి అని అంటున్నారు, టెస్ట్లు అవి అన్ని నడుస్తూనే ఉన్నాయి. సో మీ అల్లుని అత్తమామలే అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరే మ్యానిపులేట్ చేసి ఈ విధంగా టార్చర్ చేశారా, లేకుంటే ముగ్గురు కలిసి ఈ విధంగా టార్చర్ చేశారా? ముగ్గురు కలిసి వీళ్ళకు తోడుగా వాళ్ళ మరదలు పుష్ప, అల్ల చెల్లెలు సులోచన అల్లుడు ఆమ్, సతీష్ రెడ్డి, ఉమ్, ఆడపడుచు ఝాన్సీ, ఈ ఝాన్సీ భర్త సోసుల్ రెడ్డి, వీళ్ళందరి అరాచకాలు సార్. వీళ్ళందరూ ఒక ఆడపిల్ల ఇంతమంది అరాచకాలను ఎట్లా తట్టుకుంటారు సార్ చెప్పండి? వాళ్ళే కాకుండా ఇంట్లో పని మనుషులతో కూడా, పని మనిషికి ఒక డాక్టర్ చెప్పుతో సమానమా సార్? మా పాప ప్రశ్నించింది, ఒక పని మనిషికి చెప్పుతో సమానం అంటే నువ్వెవరు, నా మామ కూతురువా, నా భర్తను చేసుకున్నావు అని అడిగితే దానికి పని మనిషి కొట్టింది సార్. దాన్ని కూడా ఎందుకు పని మనిషిని చేసిన? ఇలాంటి అరాచకాలు చేస్తే ఎలాంటి ఆడపిల్లని తట్టుకోగలుగుతుందా సార్? ఆ పని మనిషి పేరు కూడా రేషిమ సార్. మీకు ఆ వీడియో రిలీజ్ చేస్తాను సార్ నేను మీకు. ఇలాంటి అరాచకాలకు ఏ ఆడపిల్లని తట్టుకోగలుగుతా సార్? ఇంకా న్యాయం ఎక్కడుంది చెప్పు? ఈ న్యాయం కోసం మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగలేదు చెప్పు. ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో ఉంది మీ ద్వారా, అందుకే నేను అందరికి అప్పీల్ చేస్తున్నాను, ఆడపిల్లకు న్యాయం జరగాలి, అన్యాయం జరగొద్దు. ఓకే. డబ్బు ఇంపార్టెంట్ కాదు, భర్త భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకుంటాము, మంచిగా ఉంటుంది. చనిపోయిన తర్వాత డబ్బు ఏం చేసుకుంటాం సార్ మనము? డబ్బుతో పని కాదు కదా, సంతోషంగా ఉండాలి. మనం ఎన్నో కళలు అంటాం మన పిల్లల గురించి, ఆ కళలు ఇట్లయితే ఆ పేరెంట్స్ కు ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుంది చెప్పండి సార్ మీరు. అందుకే మీ ద్వారా నా బిడ్డకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము.